హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాకరకాయ స్టఫింగ్ ఫ్రై చేస్తున్నామండి. స్టఫింగ్ చేసి వంకాయ మసాలా లాగా ఇలా కాకరకాయలని ఒకసారి వాష్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసి కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. కావాల్సిన పదార్థాలు పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు తగినంత అండి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ కాకరకాయలు అన్నిటినీ అందులో వేసేసి ఒక 70% ఉడికించాలండి. ఇది ఉడికేలోపు మనం స్టఫింగ్కి ప్రిపరేషన్ చేద్దామండి. ఇలా చేస్తే కాకరకాయ చేదు అనేది ఉండదండి. ఇప్పుడు మనం పల్లీలని రోస్ట్ చేస్తున్నామండి. పల్లీలు ఫ్రై అవుతున్నాక తర్వాత ధనియాలు, జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలను కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలండి. ఇది మసాలా సైడ్ డిష్ లాగా ఉంటుందండి. పప్పుకైనా చారుకైనా అలా సైడ్ డిష్ లాగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు. ఇప్పుడు ధనియాలు, జీలకర్రను కూడా ఫ్రై చేస్తున్నామండి. తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని ఉల్లిపాయలను కూడా వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలండి. కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే కలర్ వచ్చినాయి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. కాకరకాయలను కూడా వేడి నీళ్ళ నుంచి తీసేసి కొంచెం జాలి దాంట్లో వేసుకుంటే రిమైనింగ్ వాటర్ అనేది వెళ్ళిపోతాయండి. మిక్సీ జార్లో ఇప్పుడు మీకు చెప్పినవన్నీ వేసేసుకొని అందులోనే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఒకసారి మిక్సీ పట్టేసి అందులో కొద్దిగా చింతపండు వాటర్ వేసుకొని మీకు పేస్ట్ లాగా చేయాలండి. మరీ మెత్తగా చేయొద్దు. స్టఫింగ్కి వీలుగా సెట్ చేసుకోవాలి. కాకరకాయలలో ఈ మసాలాన్ని దూర్చేసి ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఈ కాకరకాయలు అన్నిటినీ వేసేసి అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలండి కలర్ వచ్చే వరకు. ఇలా చేస్తే కాకరకాయ చేదు అనేది వెళ్ళిపోతుంది. కొంచెం పచ్చిగా ఉన్నా కానీ చేదు అనేది ఉంటుందండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక 10 to 15 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ కాకరకాయ స్టఫింగ్ మసాలా అయితే ప్రిపేర్ అవుతుందండి. ఫ్రై ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. తర్వాత ఇవన్నీ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.